అవు ఏంది బిడ్డకి ఇప్పుడు వస్తాను అంత మంచిదేనా? ఇప్పుడే వస్తానని అమ్మా. మరి అల్లుడేడు బిడ్డ ఒక్కదాన్ని వచ్చును. ఇంకెక్కడ అల్లుడమ్మా, నన్ను కొట్టి ఎల్లగొట్టిండు. నేనంటే నీకు ఇష్టమే లేదు. అయ్యో గట్టట్లో కొట్టిండు బిడ్డ, ఏమైందే చెప్పరాదే నాకు? ఎప్పుడు రోజు కొడుతూనే ఉంటాడు. నా మీద అనుమానం అమ్మా. ఎటన్నా పోయినా గాని నన్ను ఇంట్లోంచి తాళం పెట్టిపోతాడు. అయ్యో బిడ్డ అట్లానా? అంత ఘోరం చెప్తాడు అల్లుడు. సరే నువ్వైతే ఇంట్లోకి నేను మాట్లాడుతా అల్లునితోటి ఫోన్ చేసి. సరే అమ్మా. ఇంట్లో పాలు బిడ్డ ఒక్కదాన్ని చాయ్ పెట్టుకుంటలేను. ఒక దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్ తెస్తా, సరేనా? ఇట్లా కూర్చో, మంచిది తెస్తా. ఇగో నీళ్ళు తాగు. ఎండల వాడ వచ్చింది. నాకు ఫోన్ చేస్తే నేను కట్టేసి వస్తుందా రోడ్ దాకా? నన్న ఫోన్ పాడే ఫోన్ లేదా? ఫోన్ కొని అంటే ఫోన్ కొనియమైతే ఏం కొనియమైతే ఓ డబ్బా ఫోన్ చిన్నది. ఏమన్నంటే టచ్ ఫోన్ ఉందమ్మా తీసుకో అంటావు. సరే కూర్చో, నేను దుకాణంలో పోయేస్తా. సరే అమ్మా. అత్తమ్మా, ఓ అత్తమ్మా ఉన్నారా? ఎవరు పిలుస్తున్నట్టున్నారు? ఎవరు? అగో రాజు నువ్వా? అగో మౌనిక, నువ్వెప్పుడు వచ్చినావు? నేనా? ఇంత ముందుకు వచ్చిన రాజు. అవునా, మీ అమ్మ లేదా? కనబడతలేదు. మా అమ్మ ఇప్పుడే దుకాణంలోకి ఏంది రాజు, పాల ప్యాకెట్ కోసం. ఓ అవునా, మా అమ్మ పొలం కాడికి పోతుంది. మీ అమ్మ కూడా అత్త అన్నదట. మరి అత్తమ్మకి చెప్పు రమ్మని. సరే చెప్తా గాని. సరే మౌనిక, పోతా మరి. అయ్యో చాయ్ తాగినాక పోదేవు. సరే మరి, ఇంటికాడ కూడా తాగలే పోయి. సరే దా లోపలికి కూసో రాజు. రాజు అత్తమ్మ ఇట్లా మామయ్య ఇట్లా మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా ఉన్నారు మౌనిక, నువ్వెట్లున్నావు? ఏం మంచిగా ఉన్నా రాజు, నా మొగడు రోజు కొడతాను. ఎటన్నా బయటకు పోయినా గాని నన్ను ఇంట్లోంచి తాళం పెట్టిపోతాను. అవునా, అంత గసంటోడా? అన్న మంచోడే అన్నారు కదా. అన్న పెళ్ళైన కొత్తలా మంచోడే, పెళ్ళైనాక తెలిసింది ఆయన గుణం ఎట్లుంటిదో అన్నది. వాడే వేదానికి అలవాటు అయ్యిండు, నా మీద నిందలేస్తాడు, ఘోరంగా కొడతాడు, తిడతాడు. ఏగలేక చక్కగా అమ్మోళ్ళ ఇంటికి వచ్చేసిన. అయ్యో, కంత కూరం చెప్తాడా? తాగుతాడు వచ్చినా? తాగుతాడు. అంతే ఉంటది. సరే గాని ఇప్పుడు నా గురించి ఎందుకు? నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు రాజు? ఇంట్లో సంబంధాలు చూపుతారు మౌనిక, కాకపోతే వాళ్ళు ఎవరు నాకు నచ్చుతలేరు. నచ్చిన వాళ్ళేమో నన్ను మెచ్చకపోయి. అంటే నువ్వు నన్ను అంటానవా? ఏ నిన్నెందుకంట గాని. నువ్వు ఎవరిని అంటానవో నాకు మా అర్థం అవుతాను తీరాజు. ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చిన అత్తమ్మా. ఆ వత్తమ్మా, మౌనిక నువ్వు నాకు ఇచ్చి లక్కం చేయకపోతుంది. నువ్వు మౌనిక కడ్డ 2 సంవత్సరాలు చిన్నారా, లేకపోతే మా ఇచ్చి చేత్తు. పెద్దదైతే ఏందత్తమ్మా, బయట ఎంతమంది చేసుకుంటారు? ఏదో అయింది అయిపోయి తీరాదురా. లగ్గం చేసి ఓ ఇంటికి తిని అయినా ఓ ఇంటికి ఇచ్చిన కూడా ఏం లాభం ఉన్నది బిడ్డ? తాగొచ్చు, రోజు కొడతాడట, కోరిని తిడతాడట. అల్లుడు ఏం చేయాలి చెప్పు? అవునా, మౌనిక కూడా ఇప్పుడే అంటాను నాతో అట్లా. గదే ముచ్చడి చెప్తా అంటే ఏడుతా అంటే ఏడవకు బిడ్డానికి దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్ తెచ్చిండ్రా. నువ్వే పని తెచ్చినావురా? ఇగో అమ్మ రమ్మన్నది, పొలం కాడికి పోతాంది, నేను తీసుకొని రమ్మన్నది. పోతా అని చెప్పింది. మరి ఆ చాయ్ పెట్టుకో, తాగినాక పోయి. కొద్దిగా లేట్గా వస్తా, చాయ్ తాగిపోయావు నువ్వు చెప్పు అవ్వకు. సరే. ఇక ఇంకో చిన్న బిడ్డ ఉంటే నీకైతురా ఎర్ర ముఖానికి, ఇంకో లేకపోయారు ఏం చేయాలి మరి? నువ్వు తప్పు చేసినావు, ఈ మౌనికనే ఇచ్చేది ఉండే నాకు. ఇచ్చేది ఉంటే దానికి ఆశ. జోడి మంచిగా చేస్తామ్మా చూడు, మంచిగానే ఉన్నారు. తప్పంత నీదేనా అనుకో,
చాయ్ తెప్పు. బిందెలో మంచిగానే ఉన్నావు కానీ అప్పుడు తెలియకపోయా నేను తప్పు చేసిన పాటు ఏదో ఎందుకు అని అనుకుంటే 2 నెలలు నీకంటే పెద్దదాని ఇప్పుడు మంచిగా ఉందా మరి ఇక ఏదో అన్న కొడతానంటే బాగానే దాని కర్మ నా కర్మ పట్టరాదురా నువ్వు ఇంత ఎగ్రియ పడుతుంది గాడిది కూర్చో చాయ్ పెట్టుకొత్తా తేజల్లి ఇగో బిడ్డ పొయ్యిలో చాయ్ పెట్టినా వారికి ఇంత దోశ నువ్వు ఇంత తాగు మళ్ళీ వాళ్ళ అమ్మ పోకపోతే గులుగుతుంది ఊకే నా మీద సరే అమ్మా. ఫైలో సరే సరే రాజు కూర్చో, చాయ్ పోసుకొస్తా. తీసుకురాకు. రాజు నేనంటే నాకు అంత ఇష్టము. చాలా ఇష్టం. కాకపోతే అత్తమ్మ అన్నట్టు నువ్వు పెద్దదాని కదా, నేనేమో చిన్న అప్పుడేమో ఇదంతా తెలియకపోయా. సరే నేనంటే నీకు అంత ఇష్టం అంటున్నావు కదా, నువ్వు బయట తీసుకెళ్తావా? ఓ ఎందుకు తీసుకోపోను? తీసుకుపోతా. మరి ఎక్కడికి పోదాం? తాళాల పోదాం రాజు. అవునా? అప్పుడు ఎప్పుడో ఎల్లమ్మ తీర్థాలు పోయినప్పుడు తాగిన, ఎందుకో నా మొగుడు పెట్టిన టెన్షన్ కి నాకు తెల్లగా తాగుతుంది అవుతుంది. పోదామా రాజు? పా తీసుకుపోతా. సరే పా. తొందరగా మరి. ఓ నీది అయిపోయిందా? అయిపోయింది. నాకు కూడా అయిపోయింది. పా. పోగా ఇంటికాడ బండి తీసుకుని పోదాం. సరే రాజు, మంచిగా తీయే ఉండాలి. నీకు ఎందుకు నేను మంచి గౌడను బట్టి నీకు మంచి కళ్ళ అయిపిస్తా. సరే రాజు. ఏమైంది రాజు, కళ్ళు కత్తలేదు? చెప్పినా తీసుకొస్తానట. ఆగు, వచ్చినాం కదా, తాగినాకనే పోతాం. ఎప్పుడెప్పుడు తాగలాని ఉంది రాజు. మస్తుంటది కళ్ళు. అవునా? మంచి కళ చెప్పిన. ఇక్కడ పెట్టే దాకా చేస్తావా? జల్ది పోయే. మౌనిక ఎట్లుంది కళ్ళు? సూపర్ ఉంది రాజు. మరి ఏమనుకుంటున్నావు? మస్తు రోజులకి ఇప్పుడు తాగినా. అవునా? మరి ఇంకో దమ్ము పడతావా? పడతా రాజు, రమ్మాను. ఓ గౌడన్న ఇట్లా అంపు. బిడ్డ పని తీరిందానే? తీరిందమ్మా. దా పా ఇంట్లోకి వా.
హలో ఏంది మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? నేను నీతో మాట్లాడా, నాకు ఇంకోసారి ఫోన్ చేయకు. అయినా నీతో నేనేం మాట్లాడాలి? రోజు తాగొచ్చి నన్ను కొడుతున్నావు కదా. ఎవరితో నువ్వు సోకులు పడతానో దాంతోనే ఉండు, నాకెందుకు ఫోన్ చేసినావు? అట్లా లేదు ఇట్లా లేదు, నువ్వు నాకు ఫోన్ చేయకు, నేను కూడా నీకు ఫోన్ చేయ. ఇంకోసారి ఫోన్ చేసినావు అనుకో మంచిగా ఉండదు, ఉండు. ఎవరు బిడ్డ కథను కోపనికి వస్తాను? మీ అల్లుడమ్మా ఫోన్ చేసి ఇంటికి రాయా అంటాడు. అయ్యో మరి మాట్లాడితే అయిపో కదా బిడ్డ. ఎట్లా మాట్లాడతానే అమ్మా? వాడు తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టుడు, ఇష్టం వచ్చినట్టు తిట్టుడు, నా మీద నిందలు ఎత్తని ఎట్లా పడతా చెప్పు? నాకు ఇచ్చిన నేనన్నా మాట్లాడదు కదా, సమాధానం చెప్తూ కదా. అట్లా అనుకుంటే ఎట్లా చెప్పు? ఏమని మాట్లాడుతావు చెప్పాయతోని? ఏదో చదువుకొని ఉండాలి. ఎన్ని రోజులు చదువుకొని ఉండాలమ్మా? నాకు ఇచ్చిన నేనన్నా మాట్లాడదు కదా బిడ్డ. ఆయన ఎవ్వరు చెప్పినా ఈనాడు, ఆయన అవసరానికి ఆయన యూజ్ చేసుకుంటాను. ఏమోనయ్యా నీ ఇష్టం. అయినా నా బాధలు నీకేం తెలుసమ్మా? నువ్వు మాట్లాడుతుంటావు కానీ ఆడికేనాక నేను పడే కష్టాలు నీకేం తెలుస్తాయి? ఓ మాయిలమే కుయ్యకయ్యా అంటుంది ఫోన్ మాట్లాడుకుంటా. సంవత్సరాన్నప్పుడు చేయరా? సంవత్సరాన్నప్పుడు రావా? లొల్లులు రావా? కొట్టాటలు రావా? తాగాడా తినాడా? మీ అయ్యకి ఇట్లనే చేయలేదా? నన్ను ఏమన్నా సుఖంగా ఊసబెట్టి సాదిండా? ఎన్నడన్నా కైకిరి పోకుండా తోలి ఇంట్లో ఊసబెట్టి సాదినట్టుగా చెప్తాంది. ఎన్ని రోజులని ఎయ్యాలి ఏ కథ అని. ఎయ్యాలి, ఆడపిల్ల అయి పుట్టింది ఎందుకు? అది లేదు, నేను పోను, నేను ఏగియా, ఎన్ని రోజులు బాధపడాలా అని మాట్లాడుతాను. పోవాలి, చేయాలి, సంసారం చేసుకోవాలి, ఉండాలి, ఇల్లు పట్టుకొని ఉండాలి, సంసారం చేసుకోవాలి, మొగన్ని పట్టుకొని ఉండాలి. వీడికి వచ్చి ఫోన్ మాట్లాడితే తెలుస్తాయి కదా ఏమంటాడో, సరే పోయి సుత్తే తెలుస్తాయి కదా. మళ్ళీ సరే ఏమన్నా అన్నప్పుడు రావాలి కానీ ఈడు ఉండే నేను రాను పోను అని మాట్లాడుతాను. నేను మళ్ళీ ఏంటి కట్టాలి, నేను చేయలేదా, నేను చేసుకుంటా, అది కాలేదా, నిన్ను జాదలేదా, నేను పెద్ద చేయలేదా, పెళ్లి చేయలేదా? నీ అయ్య మంచిగా జాదింటానా? మీ అయ్య కూడా కసంటోడేనే, తాగుబోతూ గుంజిగాడేనే. ఆ గుంజిగాడు ఏమన్నా మంచిగా చదివినట్టు చెప్తాది నా బిడ్డ. ఇప్పటికి ఇంత పొరగాలకు తెలివిలు వస్తాయి. దీనికి ఎన్న వస్తుందో ఏందో తెలివి. దీని తెలివి పాడువాడ ఇట్లా ఎత్తిగా బాగానే సంసారం. ఏందమ్మా ఏమో ఎడుతున్నావు? తిట్టపోతే ఏంటే భయమా? గిట్ట పొరగాలకు బుద్ధి వస్తా తెలివి వస్తుంది. నీ తెలివేమైంది? ఉండాలి మొగంతోటి ఉండకపోతే ఏడుంటావు? మొగంతోనే ఉంటారమ్మా. వాడు ఇష్టం వచ్చినట్టు కొట్టుడు, వాడు బయట పోతే ఇంట్లో తాళం పెట్టి పోవడు, వాడు ఎవరిని ఇంకో ఉంచుకుంటా నేనెందుకు పడతానే? నువ్వెందుకు పడతా అంటే నేను పిలిపియాలి, నాతో మాట్లాడాలి, నేను మాట్లాడతాడు వచ్చి. నువ్వు వచ్చి ఇంటికన్నా ఉంటే అక్కడ నీ అత్తగారు ఏమంటారు? ఇదేమో తప్పు చేసిపోయి ఎవరింటికాడ ఉంటాను అంటారు. వాడిని అన్నారు, నువ్వని అన్నారు, ఎవరు ఆడదాన్ని అంటారు. ఆవు ఆడదాన్నే అంటారు. అయినా ఆడది ఎందుకు పడుతుంది అమ్మ మాటలు అంటే? నీ తప్పు చేస్తే నా తప్పేమని ఉంటే నలుగురు ముంగడ వేసి మాట్లాడాలి. తప్పు నలుగురు ముందర వేసి మాట్లాడేటట్టు నువ్వు ఉండాలి కదా. ఏదో వస్తాను వచ్చినావు, ఒక్కరోజు ఉంటే కావచ్చు, 2 రోజులు ఉంటే కావచ్చు అనుకుంటా. అంటే నీ ఇంట్లో నేను ఉంటే నీకేమైనా ఇబ్బంది అవుతుందో చెప్పు. నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఏదైనా బతుకుతా. నాకేం ఇబ్బంది? మరి ఎందుకు తిడుతున్నావే? మరి వచ్చిన కంచెలు ఏం చెప్పవచ్చు? కొట్టిండు, తిట్టిన ఎందుకు కొట్టిండు, ఏం కారణంగా కొట్టిండు? నాకు ఫోన్ ఇస్తేనే మాట్లాడదు కదా. ఏమని మాట్లాడతావు ఆయనతోని? వాడు ఫోన్ మాట్లాడితే ఏమో మాట్లాడతాడు. ఇప్పుడు చేసినందుకు మరి ఏదో సమాధానం చెప్పుకొని మాట్లాడుకొని ఓటు అయిపోతాయి కదా. అమ్మా నువ్వెన్ని చెప్పినా వాడు వినడే. ఇప్పుడు కాదు బిడ్డ, ఇప్పుడు ఇడిచిపెట్టి ఇంకోని చేసుకుంటావా? అవును బరాబర్ చేసుకుంటా. వాడు కూడా నీకు తెలిసినాడే, టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. నాకు తెలిసినాడే వాడు. బుజ్జే మళ్ళా వా, ఏమైంది? ఏం లేదమ్మా, నిద్ర వచ్చింది, పడుకున్నా. నిద్ర వచ్చిందా? నేను కైకిలు పోతానా? బుక్కలంతా తీరు. సరే తింటే తీపో. సరే బయలు ఇంటికాడ ఆ తలుపు తలుపు పెట్టుకో, కోతలు వస్తాయి. సరేనమ్మా. మౌనిక, ఏ మౌనిక ఉన్నావా? సప్పుడు ఎత్తలేదు. పండుకుంది. మౌనిక, మౌనిక, ఓ మౌనిక, ఏమైంది గిట్లా ఉన్నావు? అమ్మా ఏమని చెప్పాలి రాజు?
నా మొగుడు కొట్టిన దెబ్బలన్నీ నొప్పులు ఉన్నాయి. అవునా? శాత కాకుండా అట్లనే వండుకున్నా. ఆహాహా. రాజు నువ్వేమనుకోనంటే ఇక్కడ జెండు బామ్ ఉంది, కొంచెం పెట్టవా? సరే పెడతావా? పండుకో. ఎక్కడ? ఇక్కడ వీపులా. కొంచెం తిరుగు. ఇలా అలా పొద్దుగాల అయితే పని ఏమైనా పని చేసుకున్నాను అయ్యో ఇంటికాడ. పొద్దుగాల బట్టలు విండలే, బట్టలు అన్నీ విండేసుకోవాలి. మౌనిక బయటికి రావే. ఏంటో నువ్వు చేసే పని? బయటికి రాని. ఏందే దొంగమ్ముడ నువ్వు చేసే పని? నిన్ను ఇంట్లో నుంచి కైకి మాత్రం గీదా చేసేది? అలా ఒట్టిందంటే ఇటు వచ్చేది ఉంటుంది. సరే ఉంటే ఉంటే కానీ తిని సపరేట్ ఉండలేదా? వాళ్ళతో నీకేంది ముచ్చట? నలుగురు చూస్తే ఏమనుకుంటావు? నా పరువు పోనా? అమ్మ నేనంటే రాజుకి ఇష్టమే, రాజు అంటే కూడా నాకు ఇష్టం. మేమిద్దరం పెళ్లి చేసుకొని మంచిగా ఉందాం అనుకుంటున్నామమ్మా. సరే మీకిద్దరికి ఇష్టమైనాక నేనేం చేస్తా? అట్లయితే అట్లనే కానీ నీకంటే ఎక్కువ నా బిడ్డ నాకు. నాకెవరు ఉన్నారు ఇంకా? నువ్వు తప్ప. అమ్మా మమ్మల్ని చూసి నువ్వేమో అనుకుంటావని మస్తు భయపడ్డా. మమ్మల్ని అర్థం చేసుకొని ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. సరే కాని బిడ్డ తొందరగానైతే నాకు మనవన్న చేతిలో పెట్టుర్రి. ఇప్పుడు అదే పని మీద ఉన్నావు అత్తమ్మ. నువ్వే వచ్చి డిస్టర్బ్ చేసినావు. ఏ ఊకోరా బాడుకో, నువ్వు గింత కూడా సిగ్గులేదు. పో లోపలికి. పోతా. ఈ బాడుకోకి ఏం చెప్పాలి ఏందో ఏం అర్థం కాదు. వీడి సంతోషం పాడుగా కూర్చుంటే ఎంత పడైతే పని అన్నీ చేసుకుంటా, అట్లా నడుచుకుంటా.